హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ నాగా డివోషనల్ బ్లాగ్స్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మంచి కథ చెప్పుకుందామండి. మరువలేని ప్రేమ అనే కథ చెప్పుకుంటున్నామండి. సువర్ణ సువర్ణ అంటూ లోపలికి వచ్చాడు ప్రదీప్. గేటు వేసేసి ఇంటి తాళం తీశాడు. సువర్ణ చిక్కుడుగాయలు వలుస్తూ భోజనాల బల్ల దగ్గర కూర్చుని ఉంది. మళ్ళీ సువర్ణ సువర్ణ అని పిలుస్తూ సువర్ణ దగ్గరకు వచ్చి ఆమె భుజం మీద చెయ్యి వేసి తల మీద ఓ ముద్దు పెట్టాడు. హే చేయకల అంటూ విసుక్కుంది సువర్ణ ప్రదీప్ని. ప్రదీప్ బల్ల మీదున్న సీసాలోని నీళ్లు తాగి తాను చిక్కుడుగాయలు వలుస్తూ సువర్ణ మొహాన్ని అపురూపంగా చూసుకుంటున్నాడు. సన్నగా సువర్ణకి ఇష్టమైన మనిషికో స్నేహం మనసుకో దాహం అని ఆత్మబంధువు సినిమా పాట వినిపిస్తోంది. 24 గంటలు సువర్ణకి ఇష్టమైన పాటలు సీడీలు పెడుతూనే ఉంటాడు ప్రదీప్. సువర్ణకి ఇష్టమైన వాతావరణం ఇంట్లో సృష్టించి ఉంచుతాడు ఎప్పుడూ ప్రదీప్. చిక్కుడుగాయలు వలిచేశారు అనుకున్నాక సువర్ణ లేచి పడగదిలోకి వెళ్ళిపోయింది. సువర్ణ ఆగు అంటూ సువర్ణ చేయి పట్టుకొని తీసుకెళ్తున్నాడు చేతులు కడగడానికి పంపు దగ్గరికి. ఏయ్ నా చేయి వదులు అని చెయ్యి విదిలించుకుంది సువర్ణ. కాదమ్మా, చేతులు మురికి అయ్యాయి కదా అన్నాడు ప్రదీప్. ఎక్కడా ఏమీ లేదు చూడు అనేసి గబగబా గదిలోకి వెళ్ళి పడుకుండిపోయింది సువర్ణ. ప్రదీప్ వంటిట్లోకి వెళ్ళి సువర్ణకి ఇష్టమైన మామిడికాయ పప్పన్నం కలిపి మిరపకాయలు పక్కన వేసి మిరపకాయలు పక్కన వేసి సువర్ణ దగ్గరకు వచ్చి ఆమె నోటికి ముద్దను అందించబోయాడు. చీ, నువ్వెవరు నాకు తినిపించడానికి అని సువర్ణ గిన్నెను తీసేసుకుంది. ఇది ఇలా జరగొచ్చు అని తెలుసు కాబట్టి ప్రదీప్ టక్కున చెంచాను అందించాడు సువర్ణకు. హూ అంటూ ప్రదీప్ మీద విసుక్కుంటూనే చెంచాతో గబగబా అన్నం తింటోంది ఆకలితో ఉన్న సువర్ణ. ఆ సాయంత్రం సువర్ణ జుట్టును దువ్వుతున్నాడు ప్రదీప్. నువ్వెవరు నా జుట్టు దువ్వటానికి? దివ్వెన నాకు ఇవ్వు అంటోంది సువర్ణ. వద్దమ్మా, జుట్టు చిక్కు చేసుకుంటావు అంటున్నాడు ప్రదీప్. నన్ను అమ్మా అమ్మా అంటావు కదా, అంటే నువ్వు పిల్లాడివి కదా, మరి నా మాట నువ్వు వినాలి. దివ్యని ఇచ్చేయి నాకు అంది మొండిగా సువర్ణ. పర్లేదు సువర్ణ, నేను చేస్తాగా. ఇదిగో నీకు ఇష్టమైన మల్లెపూల మాల కూడా ఉంది, జడవేసి పూలు పెడతాను ప్లీజ్ అని బతిమాలుతున్నాడు ప్రదీప్. నెమ్మదిగా సువర్ణను ఒప్పించుకుంటూ లక్షణంగా జడేసి పూలు జడలో పెట్టి అద్దంలో చూపించాడు సువర్ణకు. ఎవరీవిడా అంది అద్దంలో తనను తానే చూసుకుంటూ. మతిమరుపు పెరిగిపోయింది సువర్ణకు అని అనుకుంటూ సరే సరే అని అంటూ అద్దం పక్కకు తీసేసి ఫోన్లో మంచి ప్రకృతి ఫోటోలు చూపిస్తున్నాడు ప్రదీప్. మరొక కొత్త రోజు. కొడుకు పొద్దున్నే తలుపు తట్టాడు. ప్రదీప్ తలుపు తీశాడు. కొడుకు శ్రవణ్, కోడలు సమీర. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న అంటూ శ్రవణ్ ప్రదీప్ని కౌగిలించుకున్నాడు. సువర్ణ ఎవరు అన్నట్టు ఆసక్తిగా హాల్లోకి వచ్చి చూస్తోంది. అమ్మా అంటూ సువర్ణను దగ్గరకు తీసుకోబోయాడు. అంటూ విసురుగా వెనక్కు జరిగింది ఎవరు అన్నట్టుగా. శ్రవణ్ సమీర ప్రదీప్ని చూశారు. సమస్య పెరిగినట్లుందిగా అన్నట్టు. అవునని తలూపాడు ప్రదీప్. అయినా ప్రదీప్లాని సహనంగా శ్రవణ్ సువర్ణతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. సువర్ణకు బుద్ధి పుడితే వినేది, లేదంటే విసుగ్గా మొహం పెట్టుకునేది. సాయంత్రం ఇల్లంతా అలంకరణ మొదలుపెట్టాడు శ్రవణ్. తల్లితో 10 సార్లైనా చెప్పాడు, అమ్మా ఇవాళ నాన్నది షష్ఠపూర్తి, నాన్నకు 60 ఏళ్ళు నిండాయి అని. ఆ విషయం అయితే అర్థం చేసుకోలేదు. కానీ సువర్ణ అమ్మా అమ్మా అని అతను పిలుస్తాడు, నువ్వు పిలుస్తావు. ఎవరు మీరంతా? చిరాకు వేస్తూ నన్ను అని గట్టిగా విసుక్కుంది. అమ్మా నేను నీ కొడుకుని, ఆయన నీ భర్త అని స్పష్టం చేశాడు శ్రవణ్. అని చిరాగ్గా మొహం పెట్టింది తప్ప భావోద్వేగాలు తెలియలేదు సువర్ణకు. బంధాలని మర్చిపోయి 4 ఏళ్ళు అవుతోంది సువర్ణకు. అల్జీమర్స్ అనే మతిమరుపు వ్యాధి వచ్చి. ప్రదీప్ సువర్ణ ఒకే తరగతి విద్యార్థులు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇంకో 3 నెలల్లో సువర్ణకు 60 ఏళ్ళు నిండుతాయి.
శ్రవణ్ సమీరలది కూడా ప్రేమ వివాహమే. సమీర తల్లిదండ్రులకు ఇష్టం లేకపోతే ప్రదీప్ వాళ్ళే దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపించారు. వారం రోజులు ఉన్నారు శ్రవణ్, సమీర సువర్ణ వాళ్ళ దగ్గర. పూర్తి పరాయి మనిషిలా ప్రవర్తిస్తున్న సువర్ణను చూసి ప్రదీప్ పరంగా బాధ వేసింది సమీరకు. మామగారితో చెప్పింది, ఏదైనా వృద్ధాశ్రమంలో అన్ని సౌకర్యాలు పుష్కలంగా ఉండే చోట అత్తయ్యను ఉంచుదాము. తన దగ్గర ఎవరున్నా ఆవిడకు పట్టింపు లేదు కదా, మరి మీరే ఎందుకు ఉండాలి? ఆవిడతో పాటు మీ జీవితము నిస్సారంగా మారిపోయింది అంది సమీర. ప్రదీప్ చిన్నగా నవ్వుతున్నాడు. ఆ నవ్వు వెనక బాధ శ్రవణ్కు తెలుస్తోంది. ప్రదీప్ చెప్పాడు, పిచ్చి తల్లి, ఆవిడ దగ్గర ఎవరున్నా ఆవిడకు పట్టింపు లేదు. కానీ నాకు ఆవిడతో ఉన్నాను అన్న తృప్తి, సంతృప్తి, ప్రశాంతత చాలు. మిగిలి ఉన్న ఈ జీవితం మొత్తం ఆవిడ పేరు మీద రాసిచ్చేస్తాను. ఆవిడ భుజం మీద చెయ్యేసి ఆవిడ తల మీద ఓ ముద్దు పెడితే నాకు ఆ రోజు పరిపూర్ణమైనట్లే అని శ్రవణ్ ప్రదీప్ దగ్గరకు వచ్చి చాలా ఆప్యాయంగా అపురూపంగా కౌగిలించుకొని తండ్రి భుజం మీద నిజమే అన్నట్టు చేతితో తట్టాడు. ప్రేమ రోజులతో, వయస్సుతో ముగిసిపోయేది కాదు. అనంతాల వరకు మనుష్యులను, మనసులను కలిసి నడిచేలా చేసేది, నడిపించేది ప్రేమ. ఇదండి, ఇది కథ. ఇంకా చెప్పుకున్నాం, మరవలేని ప్రేమ అనే కథ అండి. కథ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.